ఉజ్జయిని మహంకాళి అమ్మ వారి బోనాలు ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. మా ఎడిటోరియల్ టీం అంతా అక్కడే ఉన్నారు, రిపోర్టర్స్ కూడా అక్కడే ఉన్నారు. చాలా వరకు మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు అక్కడే ఉండి ఏం జరుగుతోంది, అందరూ కూడా భక్తులు ఏ విధంగా వెళ్తున్నారు, అక్కడ ఆ అమ్మవారిని దర్శించుకునేందుకు అలాగే మొక్కులు చెల్లించుకోవడానికి ఎలా వెళ్తున్నారో ఆ వైభవాన్ని అంతా మనకి కళ్ళకట్టినట్టు చూపిస్తూ ఉన్నారు. అండ్ ఆశ, మీరు ఇప్పటివరకు బోనం ఎత్తుకోలేదన్నారు, మీ కోరిక కూడా తీరిపోయింది. అయితే చాలా మంది భక్తులు వస్తున్నారు, బోనం ఎత్తుకొని మరీ వెళ్తున్నారు. అంటే సెపరేట్ క్యూ లైన్స్ లేవా? బోనం ఎత్తుకొని వెళ్లే వాళ్ళకి ఒక లైన్, లేదంటే మగవారికి ఒక లైన్, ఆడవాళ్ళకి చిన్నపిల్లల్ని తీసుకోలేవా? ఇలా సెపరేట్ లైన్స్ ఏమి ఏర్పాటు చేయలేదా? ఎందుకంటే ఇక్కడ మనకి ఉదయం నుంచి మేము చెప్తున్నట్టుగా ఇది కేవలం బోనం ఎత్తుకొచ్చే వాళ్ళకి ప్రత్యేకించి ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్. ఇది కూడా ఎంత పొడవుగా ఉందంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మనకి వీధి స్ట్రీట్ ఎండింగ్ వరకు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. దానికి తోడు ఉదయం నుంచి ఉపవాసం ఫాస్టింగ్తో ఉంటారు కదా, ఎండ కూడా స్టార్ట్ అయింది. మనం కూడా గ్రౌండ్ లెవెల్ ఉన్నాం కాబట్టి మనకి తెలుస్తుంది. ఆ ఎండకి తట్టుకోలేక ఇక్కడే కళ్ళు తిరిగి పడిపోతున్నారు. వెంటనే ఎమర్జెన్సీ అయితే చెక్ చేస్తున్నారు, వాటర్ ఇస్తున్నారు, వాళ్ళు మళ్ళీ పక్క నుంచి తీసుకెళ్తున్నారు. బట్ పిల్లలకు కానీ, చిన్న పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకి కానీ, పెద్దవాళ్ళకి కానీ ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ ఉంటే బాగుంటుంది అనేది భక్తులు చెప్తున్నటువంటి పాయింట్. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు. ఏదైనా కళ్ళు తిరిగి పడిపోతుంటే మధ్యలోంచి బయటికి రావడానికి కూడా లేదు. ఎందుకంటే అటు ఇటు బార్కెట్స్ ఫుల్గా క్లోజ్ చేస్తున్నాయి. మనం కూడా క్లియర్గా చూస్తున్నాం కదా. అండ్ ఫస్ట్ మీరు చెప్పినట్టు నిజంగా నాకు ఈ రోజైతే అదృష్టం అని చెప్పచ్చు. బోనాన్ని ఎప్పుడు కళ్ళారా కూడా చూడలేదు. ఈరోజు నేను బోనం తల మీద పెట్టుకున్నాను. వాళ్ళు అగ్రి కూడా చేశారు, తీసుకొని పర్వాలేదని. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా క్రౌడ్ అయితే కంటిన్యూ అవుతోంది. విఐపీస్ వస్తున్నారు. విఐపీస్ వచ్చినా ఎక్కడ బ్రేక్ లేకుండా కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తున్నారు ఆఫీసర్స్ కూడా. బట్ ఇంకా ఎక్కడో కాస్త లేట్ అవుతుంది అనేది భక్తుల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. ఏదైనా చిన్నపిల్లలు లేదంటే బాగా పెద్దవాళ్ళు కూడా బోనాలు తీసుకొస్తున్నారు కదా, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కూడా, వృద్ధులు కూడా, వాళ్ళకి ఏదైనా స్పెషల్గా ఇచ్చుంటే బాగుండేది. ఇప్పటి వరకు మనకి వాటర్ ప్యాకెట్స్ కూడా సప్లై చేశారు. ఇప్పుడు అవి కూడా కాస్త తగ్గాయి. మార్నింగ్ 7 o'clock 6 o'clock నుంచి కూడా వాటర్ ప్యాకెట్ సప్లై చేశారు. ఇప్పుడు కరెక్ట్గా మనకి 10 o'clock అయింది. ఇప్పుడు కరెక్ట్గా ఎండ స్టార్ట్ అయింది. ఈ టైంలో మనకి వాటర్ ప్యాకెట్ సప్లై అనేది కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే గంట పాటు మన లైన్లో వేయించిన తర్వాత కాస్త సిక్ అవుతున్నారు. ఇంకా ఇప్పుడు అమ్మవారి దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఆల్సో ఆశ, అంటే విఐపీల్ని కొంత 10 గంటల తర్వాత నుండి రండి, సామాన్య భక్తులు ఇలా బోనం తీసుకొచ్చే వాళ్ళకి కొంత ఇబ్బంది కలగకుండా 10 గంటల లోపు రావద్దని చెప్పినప్పటికీ కూడా వస్తూ ఉన్నారా వాళ్ళు? ఒకవేళ వస్తే కనుక వాళ్ళ కోసం ఎంతసేపు ఆపుతున్నారు మొత్తం లైన్ ని? అంటే విఐపీస్ దర్శనం ఆఫ్టర్ 10 తర్వాత స్టార్ట్ అయినా మార్నింగ్ నుంచి జడ్జెస్ గారు అట్లాగా విఐపీస్ వస్తూనే ఉన్నారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా లైన్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ రావడం, వాళ్ళు దర్శనం చేసి పంపించడం. 5 నిమిషాల వేకెన్సీ కూడా ఇక్కడ మనకి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ లైన్లో మనకి ఇది కేవలం మనం చూపించేది కేవలం బోనం ఎత్తుతున్నటువంటి భక్తుల యొక్క క్యూ లైన్ మాత్రమే. ఒకవేళ అది కాకుండా దర్శనం కావాలంటే మళ్ళీ స్పెషల్ ఆ క్యూ లైన్ వేరేగా ఉంది. ఇది కేవలం బోనం ఎత్తుకున్నటువంటి వారిదే కాబట్టి ఎంతో కొంత ఆలస్యం అయితే జరుగుతోంది. దాన్ని కూడా భక్తులు ఏంటి ఇంకాస్త త్వరగా పంపిస్తే బాగుంటుందేమో అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకేదైనా ఫెసిలిటీస్ కల్పిస్తే బాగుంటుందేమో, ఇప్పటి వరకు చాలా వరకు చేశారు అన్నటువంటి వాయిస్ వినిపించింది. ఇంకాస్త ఎక్కువగా చేస్తుంటే బాగుండేదనే వాయిస్ కూడా మనకు వినిపిస్తుంది. బిగ్ టీవీ మొత్తం ఆశ, సుజాతతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. సుజాత, మీరు తెలంగాణ అమ్మాయి కాదు యాక్చువల్గా, ఇందాక మీరు అన్నట్టు ఏపీ వాళ్ళు. బట్ ఈ రోజు అంటే రెగ్యులర్ గా కూడా మీరు బోనాలకి కవరేజ్ కి వెళ్తూనే ఉంటారు, ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటారు. బట్ ఈ రోజు ఎక్స్పీరియన్సెస్ ఏంటి మీకు మెమరబుల్ గా ఉండేవి? నాకు మెమరబుల్గా ఉండేది అని అంటే ఇంతమంది అందమైన అమ్మాయిల మధ్య ఈరోజు బోనాలు కవరేజ్ చేయడం, అందులోనూ బిగ్ టీవీ ఒక